ఇవాళ అమెరికా తన గొడ్డలతో తన కాలే నరుక్కున్నది. ఎట్లయింది అని అంటే ఇవాళ ఓనర్లే హాస్టేజ్లు అయిపోయినారు. మమ్దాని యొక్క హౌసింగ్ రెవల్యూషన్ ఏంది వర్సెస్ ప్రాపర్టీ రైట్స్ అనేది ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది న్యూయార్క్లో. చిత్రగుప్తకు వచ్చిన ఒక ఈమెయిల్, ఆ ఈమెయిల్ని బేస్ చేసుకొని ఇది మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. లింక్స్తో సహా పెట్టిండ్రు. థ్యాంక్స్ మా మీద ఇంత నమ్మకం ఉన్నందుకు, అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో. వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ. మేము ఏదైనా ఇవాళ నిజంగా సంపాదించినము అనంటే అది జనాదరణ, ప్రజల యొక్క నమ్మకం ఫ్రెండ్స్. ఇవాళ న్యూయార్క్ సిటీలో నిజంగా చెప్పాలంటే హౌసింగ్ బోర్డులు ఉంటాయా పోతాయా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. న్యూయార్క్ సిటీ ఒకప్పుడు ఒక డ్రీమ్ సిటీ అని చెప్పి మాట్లాడుతుండే, అక్కడ కళల ప్రపంచం అని చెప్పి మాట్లాడుతుండే. సప్నోంకి నగర్ అని చెప్పి మనం మాట్లాడతాం కదా, సప్నోంకి నగర్ అని అన్నట్టు మాట్లాడుతుండే ఎవరిని? న్యూయార్క్ సిటీని. ఇవాళ ఆ న్యూయార్క్ సిటీకి మేయర్ ఎవరు అని అంటే జొహ్రాన్ మమ్దాని. బ్లాక్ బై బ్లాక్, ప్లాన్ బై ప్లాన్ ఓనర్స్ మొత్తము ఫియర్ అవుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అయ్యాల న్యూయార్క్ సిటీలో ల్యాండ్ లార్డ్స్ ఎవరు లేరు, కంప్లీట్గా జొహ్రాన్ మమ్దాని కంట్రోల్లోకి వస్తున్నది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీకు వచ్చే రెంట్ని రెగ్యులేట్ చేస్తున్నారు, దాని తర్వాత మా ఓనర్షిప్ రైట్సే గుంజుకుంటున్నాడు ఈ మమ్దాని అని చెప్పి గంభీరమైన ఆరోపణలు వస్తున్నాయి.